విక్రమ్ కృష్ణనైతే ఇంక రాధా మా నాన్న కేసు విషయం ఎంతవరకు వచ్చింది అంటే ఇంకా ఏమి తేలలేదు అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా రాధ కూడా అయితే నేను 30 రోజులు మీకు గడువు ఇస్తున్నాను, ఈ 30 రోజుల్లో మా నాన్నని కానీ మీరు విడిపించలేదు అంటే నేను నిర్దాక్షిణ్యంగా నా మెడలో ఉన్న తాళిని తీసి పక్కన పెట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని వార్నింగ్ ఇస్తుంది. ఇంకా అలా ఇచ్చిన తర్వాత విక్రమ్ కృష్ణ అయితే ఏం చెప్పాలో నేను మొత్తం నిజం తెలుసుకునేంత వరకు బయట పెట్టకూడదు, భవానీ శంకర్ వెనక ఇంకా మరెవరో ఉన్నారు, ఆ వ్యక్తి అనేది ముసుగులో ఉన్న ఆ వ్యక్తి బయట పెట్టాలి, అలాగే శిక్ష వాళ్ళకి పడాలి, ఒకరు తప్పు చేసి ఇంకొకరు శిక్ష అనుభవిస్తున్నారు కానీ అలా జరగకూడదు అని అనుకుంటాడు. ఇంకా విక్రమ్ కృష్ణ అలా మొత్తం ఆధారాలన్నీ సేకరిస్తూ ఉంటే రాధ అయితే తనకి నేను ఎంత చెప్తున్నా ఎందుకు అర్థం కావట్లేదు, మా నాన్న అంటే నాకు ఇష్టం, అయినా మా నాన్న కోసమే ఈ పెళ్లి చేసుకున్నాను, అలాంటిది మా నాన్నని విడిపించకుండా ఉంటే నేను ఎందుకు ఇక్కడ ఉంటాను, ఈ తాళికి నేను ఎందుకు కట్టుబడి ఉండాలి, అయినా మాది అగ్రిమెంట్ మ్యారేజే కదా అన్నట్టుగా ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరికి శాంతి ముహూర్తం పెట్టించాలని సునంద అయితే ఇంకా తను నందగోపాల్తో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం పెట్టించిన దాకా అలాగే ఆ అమ్మాయికి పెళ్లి జరిగి కూడా చాలా రోజులు అవుతుంది కదా, నల్ల పూసల తంతు కూడా జరిపించాలి అని చెప్పనని ఇంకా సునంద అంటే వాళ్ళిద్దరి దగ్గర సత్యనారాయణ వ్రతం చేపించిన దానికే ఇప్పుడు ఇంట్లో ఇన్ని పెద్ద గొడవలు జరిగాయి, అలాంటిది వాళ్ళకి నువ్వు శాంతి ముహూర్తం పెట్టించాలి, అలాగే నల్లపూసల దండ మార్చిపించాలి, నల్లపూసలు తంతు చేపించాలని నువ్వు అంటున్నావు, ఇంకెంత పెద్ద గొడవలు జరుగుతాయో సునంద నీకు అర్థమవుతుందా అంటే గొడవలు అనేటివి ఎవరి వల్ల వస్తాయి, ఆ ప్రియ వాళ్ళ అమ్మ వల్లేనే వస్తాయి, కానీ ఈ తంతు జరగకపోతే విక్రమ్ కృష్ణకి అలాగే రాధకి ఇద్దరికి ఏదో ఒక విషయం జరుగుతూనే ఉంటుంది కదండి, పెద్దవాళ్ళగా మనం ఉండి చేసేది అవే కదా అన్నట్టుగా సునంద అంటుంది. ఇంకా రాధ విషయంలో సీను విషయంలో తను ఇంకా మొత్తం సాక్ష్యాలు సేకరిస్తూ ఉంటే మొత్తం ల్యాప్టాప్లో ఇంకా సీను వెళ్ళేది అవన్నీ మొత్తం రాధ అయితే చూసేస్తుంది. అయినా విక్రమ్ సారు చేస్తున్నాడు కదా, అయినా ఎందుకు నా దగ్గర ఇంకా దాని గురించి ఏం తెలియట్లేదు నేను ఎందుకు అన్నాడు అంటే మా నాన్నని కిడ్నాప్ చేశారు, మా నాన్న కావాలని ఈ కేసులు ఇరికిచ్చారు, ఇంత చేసిన తను అయినా సైలెంట్గా నాకేం తెలియదు అన్నట్టుగా ఉన్నాడు. లేదు, నేను విక్రమ్ సార్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, విక్రమ్ సారు చాలా మంచివాడు, నాకు ఇచ్చిన మాట ప్రకారమే నిన్న మా నాన్న కేసు విషయంలో తను ముందు చూపుతూనే ఉన్నాడు అన్నట్టుగా రాధ అనుకుంటుంది. ఇంకా సునంద అయితే విక్రమ్ అలాగే రాధ దగ్గర ఇద్దరికి వచ్చి మీకు శాంతి ముహూర్తం పెట్టిస్తాను, ముందు నల్లపూసల తంతు జరగాలి అని చెప్పి అనేటప్పటికీ ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు, ఏంటి మళ్ళీ ఈ ట్విస్ట్ అన్నట్టుగా. ఇంకా రాధ అయితే ఇంకా సునంద వాళ్ళ దగ్గర చెప్పలేని జరగదు ఇదంతా అని చెప్పనని ఎక్కడ అనేస్తుందో, మా అమ్మకి ఎక్కడ అనుమానం వస్తుందో అని చెప్పని ఇంకా విక్రమ్ కృష్ణ అయితే ఇంకా రాధకి సైగ చేస్తూ ఉంటాడు, దేనికి మా అమ్మ ఏం చెప్పినా సైలెంట్గా ఉండు అన్నట్టుగా. అయ్యో అని చెప్పేది మీకు అర్థం కావట్లేదు అన్నట్టుగా రాధ అంటుంది.